భిన్నంగా ఆలోచించు. ఎంతమంది చదివామండి బుక్ ఇది? సో అందరికి ఎదురు చూస్తున్నాం కదా ఉమామహేష్ సార్ కోసము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్నో కొటేషన్స్ చదివాం కదా, ప్రకృతి అని చెప్పి ఆ పేరుతో ఎన్నో అద్భుతమైన కొటేషన్స్ చదివాము. మరి ఆ ప్రకృతి ఉమామహేష్ సార్ గారు మన ప్రాంగణానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. పీడబ్ల్యూఎఫ్ ఫౌండర్, మరి ఆథర్, అంటే దాదాపు 3 పుస్తకాల దాకా ఆయన రచించడం జరిగింది. మరి ఎన్నో సెషన్స్ అండి, లెక్కలేనన్ని సెషన్స్. మరి భిన్నంగా ఆలోచించాలి అంటే ఎలా ఆలోచించాలి, మరి ఎక్కడ ఆలోచించాలి, ఏ విషయంలో భిన్నంగా ఆలోచించాలి, ఇవన్నీ మనకు డౌట్స్ వస్తాయి కదా. మరి తెలుసుకుందామా? మరి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి తెలుసుకుందామని. వెరీ గుడ్. సో ఎంతో మంది దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ప్రాక్టికల్ గా ఉండే విషయాలు కొన్ని ఉంటాయి, థియరిటికల్ గా ఉండే విషయాలు కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ మనం గ్రహించి అత్యద్భుతంగా ముందుకు సాగాలి. శ్రీ ప్రకృతి ఉమామహేష్ గారు లాస్ట్ నేను ఒకసారి ఇంటరాక్ట్ అయింది. సో ఎంతో ప్రాక్టికల్ గా సూటిగా ఎన్నో విషయాలు తెలియజేయగలరు. వారు ఇక్కడికి రావడం ఈ రోజు ఆనందించదగ్గ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ క్లాస్ అయిపోయిన తర్వాత వారి బుక్కులు అక్కడ ఉంటాయి, తీసుకోండి. తప్పకుండా వారి 3 బుక్కులు చదవండి. మా ఉమామహేష్ గారు మీకు పత్రిజీ ఎలాగో వారు భిన్నంగా ఆలోచించనే గ్రంథం అలాంటిది. ఆ గ్రంథము వారు శ్వాస మీద ధ్యాస చెప్పి ఎంతమందిని ఆకర్షించారో భిన్నంగా ఆలోచించనే గ్రంథం అంతమందిని ఆకర్షిస్తూ ఉంది. నేను మా సతీష్ ద్వారా రాయచోటి వెళ్ళడం జరిగింది. 3 నెలల క్రితం, 5 నెలల క్రితం, 4 నెలలు కదా మొత్తానికి, ఒక 4 నెలలు అయింటుంది. జూన్ జూలైలో ఆ టైంలో అనుకుంటా, 6 months అయిందంట. వెళ్ళా నేను. అది మొట్టమొదటి ప్రారంభం అప్పుడే పిలిచారు. ఆ రోజే నేను వాళ్ళని పిలవడానికి నేను మా బయ్యారెడ్డి గారికి ఫోన్ చేశా. అమ్మా ఇక్కడ ఇది జరుగుతుంది, మీరు రావాలన్నారు. ఈ రోజు రాలేను నాయన, మధ్యలో వస్తాలే అన్నా. మధ్యలో కుదరలో నాకు, చివరిలో వస్తాను అన్నా. చివరిలో నన్ను పంపడానికి కారణం ఏమిటో ఒకటి జరిగింది. ఆ కారణం ఉమామహేష్ గారు. నేను ఆ చివరిలో వెళ్ళటం వల్ల వారు ఆ రోజే వచ్చారు కాబట్టి వారిని చూడగలిగా నేను. అయితే నేను ఉండాలా, చూశాను అంతే వారిని. వారి గ్రంథం చదవలేదు, వారి ఉపన్యాసం వినలేదు, చూశాను. నాకేదో ఆలోచన జరిగింది, ఒకటి విషయం లోపల. మళ్ళా వారిని మన ఆశ్రమానికి, భూమానంద ఆశ్రమానికి పిలవడం జరిగింది. వారు వచ్చి వెళ్ళారు జూలైలో. మళ్ళా రేపు వస్తారు, 11వ తేదీ వస్తారు. 12 మా గురుగారి ఆరాధన, 13 మళ్ళా ఉమామహేష్ గారిది, మా సబితమ్మ గారిది, ఇద్దరిది ఉంటుంది. ఎవరైనా రాగలిగిన వాడు రావచ్చు. 13 ఆదివారం. ఎందుకు మాతాజీ వారే పిలిచారే వారిని? మాతాజీ ఏమో పెద్ద గొప్పనే, వారు గొప్ప కాదనే. మాతాజీ గారే పిలిచారంటే ఏమో బా అన్నారు. ఇక్కడ మాతాజీ ఎర్రబట్లతో ఉంది, వారు ఈ బట్టలతో ఉన్నారు. లోపల తత్వం ఒకటే. తత్వం వేరైతే కదా. తత్వం ఒకటైనప్పుడు సన్యాసి అయితేమి, ఇంకోళ్ళైతేమి, బ్రహ్మచారి అయితేమి, వానప్రస్తులు అయితేంటి, గృహస్థులు అయితేమిటి, ఇక్కడ ఆ పద్ధతే లేదు. ఆత్మతత్వంలో ఆశ్రమాలన్నీ ఆశ్రమాలే, అన్నీ ఒకటే. వారిని పిలిచిన తర్వాత వారు చెప్పినప్పుడు నేను బాబాలు ఒక్కటే, 2 లేవు, తత్వం ఒకటే, 2 లేవు అనిపించింది. ఇప్పుడు మా ఉమామహేష్ గారిని మా అబ్బాయిగా స్వీకరిస్తున్నా నేను. ఎందుకు స్వీకరిస్తున్నానంటే ఉన్నతత్వం ఉన్నట్లు, లేని చెప్పేది లేదు, ఉన్నదే. పత్రిజీనే. మళ్ళా పత్రిజీ ఎంత కఠినంగా మాట్లాడేవారో, ఎంత సహృదయంతో ప్రేమతో పిలిచేవారో. 2 ఉన్నాయి వారిలో. తిట్టేవారు, కొట్టేవారు, దూరంగా పెట్టేవారు, దగ్గర లాక్కునేవారు, నవ్వించేవారు, మళ్ళీ ఏడిపించేవారు కూడా. ఇన్ని ఉన్నాయి వారిలో. ఎందుకు? వారి తత్వాన్ని బట్టి. అట్లాగే వీరిలో అతిశయోక్తులు లేవు, అది నాకు నచ్చింది. అతిశయోక్తులు లేవు, ఉన్నది ఉన్నట్లు, తెలిసింది తెలిసినట్లే చెప్తారు.
ఇంకోటి అడిగితే తెలియకపోతే తెలియదని చెప్తారు. అది నాకు భలే నచ్చింది. అట్లా ఉండాలి సాధకుడు అంటే. సత్య వస్తువుని దర్శించేవాడు సత్యంలోనే బతకాలి, సత్యమే చెప్పాలి, సత్యంగా ఉండాలి. అలాంటి వారు ఉమామహేష్ గారు. పట్టండి అలా బాబు, ఏమైంది? అలాంటి ఉమామహేష్ గారు మీ అందరికీ మీ గురువు గారు, గురువు అంటే కూడా ఒప్పుకోలేదు పత్రిజీ, సార్ అంతే. అలాంటి వారు బిడ్డ మీరు కూడా. అలాంటి వారు మీ ఎదురుగా ఇప్పుడు మాట్లాడతారు. నేను వినలేదు కదా, నేను వినే వెళ్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఉంటున్నా. మా సతీష్ రెడ్డి గారు ఉంటారు, పెడతారు, ఉంటాను. మీరు అయ్యే వరకు ఉంటా, తర్వాత నేను బయలుదేరుతాను. జై గురుదేవా, జై గురుదేవా, జై గురు. మాతాజీ చెప్తుంటే నా గురించైనా చెప్తుంది, ఇంకెవరి గురించో చెప్తుందా అనిపిస్తోంది. అదృష్టం వశాత్తు లాస్ట్ టైం సతీష్ గారు రాయచోటికి పిలవడం వల్ల మాతాజీ గారి దర్శన భాగ్యం జరిగింది. వాళ్ళతో పరిచయం పెరగడం, ఆశ్రమానికి కూడా వెళ్ళడం, మళ్ళీ వచ్చే వారం కూడా వెళ్ళడం జరుగుతోంది. సో పాద నమస్కారం మాతాజీ, మీ యొక్క కరుణకు, దయకు, జాలికి. సో థ్యాంక్ యూ సార్. మళ్ళీ నన్ను ప్రేమతో మరింత బలవంతంగా ఎలాగైనా రావాలి అని లాస్ట్ టైం రాలేకపోయాను, క్షమించండి. ఈసారి ఎలాగైనా రావడానికి ప్రయత్నించాను. సో ఈరోజు దసరా ఉత్సవాలు అంటే మన శక్తి మాత యొక్క ఉత్సవాలు అన్నా కదా. ఇందాక మాతాజీ అన్నట్టు ఊరికే ఉత్సవం జరుపుకొని జాతరలాగా వచ్చి వెళ్ళిపోతే అయిపోతుందా? ఆ అసలు లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యం వైపు మనం ఏమైనా దృష్టి పెడదామా? మనం ఓకే ఒక్కొక్క రోజు వేరే వేరే టాపిక్లు మాట్లాడుకోవచ్చేమో. ఈ రోజు శక్తి మాత యొక్క ఉత్సవాలు అనే కదా. పేర్లు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. ఒకరు అమ్మవారు అంటారు, ఇంకొక పేరు పెడతారు. ఈ 9 రోజులకు 9 పేర్లు పెట్టుకోవచ్చేమో. కనీసం ఈరోజు మనం ఇక్కడికి వచ్చినందుకు ఒక 9 విషయాలు మనం తెలుసుకొని వెళ్ళగలిగితే శక్తివంతంగా జీవించడానికి. ఎంతమంది శక్తివంతంగా జీవించాలనుకుంటారండి? అబ్బో అందరు తగ్గేదేలే కదా, ఎవరు తగ్గే వాళ్ళు లేరు ఇక్కడ. పిరమిడ్ లో ఎవరు తగ్గరు. సో మనమందరం శక్తివంతంగా జీవించాలి అనుకుంటున్న వాళ్ళమే. మనకందరికీ అన్ని తెలుసు. ఒకసారి ఈరోజు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తెలియని విషయాలు ఆధ్యాత్మికంలో ఏమీ లేవు. అదృష్టవశాత్తు మనకిప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, అక్కడ ఇక్కడ పుస్తకాలు అన్ని వచ్చి అందరికీ అన్ని తెలిసిపోయాయి. తెలియని వాడు ఎవరు లేరు. ఎవరిని ఏమడినా ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఒక రోజు కాదు 2 రోజులు కూడా మాట్లాడేసే పరిస్థితి వచ్చేసింది. కానీ ఇప్పుడు జీవించేవారు కావాలి. తెలుసుకున్న వారు కాదు, మాట్లాడేవారు కాదు. తెలుసుకున్న ఒక్క విషయమైనా సరే జీవించడానికి ప్రయత్నించేవాడే అసలు శక్తివంతుడు అవుతాడు. మాట్లాడడం శక్తివంతంగా గొప్ప కాదు. శక్తివంతమైన విధంగా కనపడడానికి ప్రయత్నించడం గొప్ప కాదు. మంచి డ్రెస్ వేసుకొని చాలా పవర్ఫుల్ గా కనపడొచ్చు గాక. కానీ అసలు శక్తివంతంగా మనం జీవించాలి అంటే కనీసం కొన్ని ప్రాథమిక విషయాలు మనం ఫాలో కావాలి. మన శక్తిని నిలబెట్టుకునే కొన్ని విషయాలు, మన శక్తిని పెంచుకునే కొన్ని విషయాలు గుర్తు చేసుకోవడానికి ఈరోజు ట్రై చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఈరోజు 9 days కదా మన నవరాత్రులు కాబట్టి ఒక 9 విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం, గుర్తు చేసుకోవడానికి. మనం శక్తివంతంగా జీవించాలి అంటే అందరం కూడా మొట్టమొదటిగా శక్తిని యాక్టివేట్ చేసుకునే పని చేయాలి. మనకందరికీ తెలుసు ఆ పని ఏంటో, అలా కదా. ఫస్ట్ పాయింట్, మన పత్రి గారు ఇప్పటి వరకు చేసిన మొత్తం పనంతా ఒకే దాని మీద చేశారు. ఏంటంటే అది ధ్యానం, 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 ధ్యానం. అంతకుమించి వేరే ఏది ఆయన నోటి నుంచి రాలేదు. మిగతా అవన్నీ ఎక్స్ట్రా. ఆహారం గురించి మాట్లాడాడు, అహింస గురించి, అవన్నీ ఎక్స్ట్రా. ఫస్ట్ పిరమిడ్ సొసైటీ అంటే, ఫస్ట్ పత్రిజీ అంటే ధ్యానము, 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 ధ్యానం. అంతకుమించి వేరే ఏమీ లేదు. మిగతావన్నీ ఎక్స్ట్రా. మనకందరికి అన్నీ తెలుసు, కానీ ధ్యానం చేయడానికి టైం లేదు అంటే లాభం లేదు. నా లెక్క ప్రకారం
ప్రతి మనిషి తప్పనిసరిగా అంటే శక్తివంతంగా జీవించాలి అనుకున్న వాళ్ళకి చేయవలసిన ధ్యాన సమయం ఏంటంటే కనీసం 2 గంటలు. ఎవరి వయసు 2 నిమిషాలు కాదు. శక్తివంతంగా జీవించాలి అంటే కనీసం మనకు రోజు 2 గంటలన్నా ధ్యానం చేయాలి. నేను అర్ధ గంట చేస్తాను సార్, 10 నిమిషాలు చేస్తాను సార్, కుదరట్లేదు కాబట్టి ఇంకో కొంచెం తక్కువ చేస్తాను సార్ అంటే కుదరదు. రోజుకి 2 గంటలు ఒకసారి కళ్ళు మూసుకుంటే మళ్ళీ కళ్ళు తెరవడానికి వీల్లేదు. వారు శక్తివంతంగా తయారు కాగలుగుతారు. 2 గంటలు కనీసం, తగ్గేదే లేదు. డిస్కౌంట్ లేదు. పెళ్లి ఉన్నా డిస్కౌంట్ లేదు, పేరంటం ఉన్నా డిస్కౌంట్ లేదు, ఎవరు ఇంట్లో పోయారు డిస్కౌంట్ లేదు. నిన్న మొన్న మా ప్రేమయ్య గారు పోయారు, మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, మా ద్వారా ధ్యానంలోకి వచ్చారు, చాలా క్లోజ్ ఫ్రెండ్. డిస్కౌంట్ లేదు. అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేశాం. మనంతా మనం ఏం చేస్తాం, మనం ఎక్కడికి పోయి ధ్యానమే చేస్తాం. ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చారా? మీకు కూడా ఫ్రెండేనా? మహబూబా జిల్లాలో నేను ధ్యానం ప్రచారం చేయడం వల్ల మన ద్వారా ధ్యానంలోకి వచ్చారు, చాలా సేవ చేశారు. డిస్కౌంట్ లేదు. ప్రేమయ్య గారు పోయారు, అయినా ఆయన ధ్యానంలో ఎంతో పని చేశారు కాబట్టి అడిగి వెళ్ళాం, కూర్చున్నాం, ధ్యానం చేశాం. సో నాకు పని ఉంది, నాకు బిజినెస్ ఉంది, నాకు బాధ్యత ఉంది అంటే ఎప్పటికీ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి జీవితంలో. మనకి పనులు లేని కాలం అంటే ఏమి లేదు. పనికిరాని పని ఏదో ఒకటి చచ్చిపోయే ముందు వరకు వస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి డిస్కౌంట్స్ ఏమి ఇచ్చుకోకుండా మనకు మనం తప్పనిసరిగా 2 గంటలు కేటాయించుకోగలిగితే అప్పుడు మనం తప్పనిసరిగా శక్తివంతులుగా జీవించగలుగుతాం. ఇదంతా దేనికోసం అంటే శక్తివంతులుగా జీవించడం కోసం. ఫస్ట్ పాయింట్. రెండో ముఖ్యమైన విషయం, బాగానే ఉంది, మనం అందరం శక్తి సంపాదించుకుంటూనే ఉంటాం, కానీ శక్తి కోల్పోతూనే ఉంటాం. డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటాం, డబ్బులు ఎక్కడో పేకాటాడి పోగొట్టుకుంటున్నాం అనుకోండి, ఏమి లాభం లేదు. అందుకే సేవింగ్స్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ మొదలైంది. ఫిక్స్డ్ డిపాజిట్, ఆ డిపాజిట్, ఈ డిపాజిట్ అన్ని కూడా. మనం శక్తి తెచ్చుకోవడం బాగానే ఉంది, శక్తిని సేవ్ చేసుకోవాలి. శక్తిని సేవ్ చేసుకోవడానికి ఒకానొక ముఖ్య మార్గం ఏంటంటే మౌనము. మౌనము 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 మౌనం. నోరుంది కదా అని వడవడ వాగడం కాదు. నోరుంది కదా అని ఈ ప్రపంచంలో ప్రతి విషయం గురించి మాట్లాడకూడదు. మనకు తెలుసా మాట్లాడబోయే ముందు? మనం నిజంగా ప్రాక్టికల్ అనుభవం ఉందా? తెలియడం అంటే ఇన్ఫర్మేషన్ తెలియడం కాదు. మనకు వ్యక్తిగతమైన అనుభవం ఉందా? వ్యక్తిగతమైన అనుభవం లేకుండా దేని గురించి నోరు తెరవడానికి మనకు హక్కు లేదు. మాట్లాడితే పోయేది ఏముంది అని ఊరికే మాట్లాడేస్తాం. రాజకీయాల గురించి మాట్లాడతాం, దేవుడి గురించి మాట్లాడతాం, దయ్యం గురించి మాట్లాడతాం, సైన్స్ గురించి మాట్లాడతాం, అన్నిటి గురించి మాట్లాడేస్తాం. ఎందుకంటే ఫ్రీగా ఉంది నోరు. ఫ్రీగా ఉంది కదా అని వాగేస్తూ ఉంటే పోయేది మన శక్తి. మనకు తిరిగి ఏదో అవసరం అవుతుంది కదా, డబ్బులు తిరిగి అవసరమైనప్పుడు దొరకకపోతే లాభం లేదు, ఉండకపోతే లాభం లేదు. అలాగే శక్తి మనం సంపాదించాం ధ్యానంలో, కానీ మనకు అవసరమైనప్పుడు శక్తి లేదు. ఎందుకంటే అంతా వాడేస్తా ఉన్నాం, అన్నిటికీ వాడేస్తాం. అలా వాడకుండా ఉండాలి అంటే తగినంతగా మన నోటిని వాడాలి. మొత్తం బంద్ చేస్తే చాలా బాగుంటది. రమణ మహర్షి గారి లాగా మొన్న ఎక్కడో వెళ్ళాను, రమణానంద ఆశ్రమం ఇక్కడ తణుకు దగ్గరికి వెళ్ళాను. ఆయన మాట్లాడి 32 సంవత్సరాలు అయిందంట. 32 సంవత్సరాల నుంచి ఆయన మాటలు లేవు. మనకెందుకు మరి మాటలు? పెద్ద ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్నారు, ఆయనకు ఎందుకు లక్షల మంది ఫాలో చేస్తున్నారు. మనకు మాత్రం మాటలు కావాలి. మనకెందుకు మాటలు కావాలి? ఎంత కావాలి? ఎప్పుడు కావాలి? ఏం అవసరం? ఏది అవసరం? అవసరం లేనివన్నీ మాట్లాడుతూ శక్తిని పోగొట్టుకోవడం కంటే, మన మాట యొక్క గౌరవాన్ని మనమే పోగొట్టుకోవడం కంటే, మన మాట యొక్క విలువను మనమే పోగొట్టుకోకుండా ఉండడం కంటే మనం మాటలు మాట్లాడడం మానేస్తే చాలా మంచిది. మనం డైమండ్ ఎలా వాడతామో మన మాటను అలా వాడాలి. ఇక్కడ ఎవరైనా డైమండ్ నెక్లెస్ వేసుకొని వచ్చారా? అమ్మవారిశాలకు అమ్మవారిశాలకి వేసుకుని వెళ్తారు కదా. పెళ్లికి అయితే అబ్బాబాబాబా అందరు వేసుకొని వచ్చేది. ఇక్కడ డైమండ్ విలువ లేదు అనా కదా, అందుకే ఎవరు వేసుకుంటారు. డైమండ్ కంటే అత్యంత ఎక్కువ ఇక్కడ విలువ ఉన్నది మన నోటి నుంచి వచ్చే జ్ఞానపూరితమైన మాట అనా కదా. ఇక్కడ మాటల లాంటి డైమండ్ల లాంటి మాటలకు విలువ ఉంది, మిగతా విలువ లేదు. ఇక్కడ జ్ఞానానికి విలువ ఉంది, ధ్యానానికి విలువ లేదు. జ్ఞానానికి మాత్రమే విలువ ఉంది. కాబట్టి మన మాటలను మనం జాగ్రత్తగా వాడటం నేర్చుకోగలిగితే కనీసం
నెలలో 2 రోజులైనా మౌనంగా ఉండాలి. చాలా బిజీగా ఉండకూడదు. మనకేం పనులు లేవు, టాటా బిర్లాలాగా పనులు లేవు. గాంధీ గారే, మహాత్మా గాంధీ వారానికి 1 రోజు తప్పనిసరిగా మౌనంలో ఉండేవారట. మనకేమైంది? మనం కూడా ఉండవచ్చు. చాలా బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, అయినా మౌనంలో ఉండవచ్చు. ప్రతిరోజు కూడా అనవసరమైనవన్నీ తగ్గిస్తే అదే మౌనం. అనవసరంగా చూడడం తగ్గిస్తే, అనవసరంగా వినడం తగ్గిస్తే, ప్రతోడి చెప్పిన ప్రతి చెత్త వినడం మానేస్తే, ఎవడోడో ఏదో చెప్తుంటాడు ఇక్కడ వేసుకోవాలి, మనం వెంటనే వేసుకొని ఇది చెడగొట్టుకోవాలి. బుర్రలో ఏది పడితే అది వేసుకుంటే, వినడం ద్వారా, చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా ఏది పడితే అది చేసుకుంటూ పోతే ఉన్న శక్తి అంతా పోతుంటుంది. మన మైండ్ అంతా వీక్ అయిపోతా ఉంటుంది, మన ఆత్మశక్తి సన్నగెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది వినకూడదు, ఎవరు పడితే అది మాట్లాడితే వినకూడదు. యోగులు జ్ఞానులు మాట్లాడితే వినాలి, ధ్యానులు మాట్లాడితే వినాలి, భావాల గురించి మాట్లాడితే వినాలి. భావాలు అంతేగాని కంప్లైంట్లు మాట్లాడితే వినకూడదు. కష్టాలు చెప్పుకుంటే వినడానికి లేదు. ఎవడోడు వస్తే వాడు వచ్చిన కష్టాలన్నీ మనం వినడానికి లేదు. మనం చెత్తకుండి కాదు. ఎవరి గురించి ఎవరో విమర్శిస్తుంటే వినడానికి లేదు. వాడు ఎవడో వచ్చాడు విమర్శిస్తుంటాడు, పనికిరాని మనం వింటా ఉంటాం. మనకి చాలా తీయగా ఉంటుంది, చెత్త చాలా తీయగా ఉంటుంది. కానీ ఆ తర్వాత కంపు కొట్టి పోయేది మనమే. వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, జ్ఞానం వినడానికి ఈజీగా ఉండకపోవచ్చు. పనికిరాని మాట్లాడి వినడానికి ఈజీగా ఉంటాయి, కానీ ఆ తర్వాత కంపు కొట్టేది పోయేది మన జీవితమే, మన శక్తి. కాబట్టి మొదటిగా ధ్యానం శక్తివంతంగా ఉండాలంటే రెండో ఇంపార్టెంట్ సాధన, ఇది సాధన, ధ్యాన సాధన లాగా మౌన సాధన ప్రతిరోజు చేయొచ్చు. నెలలో 2-3 రోజులు మొత్తానికి పని చేయొచ్చు. ఇప్పటికీ నేను 2 రోజులు అన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతా ఉంటా. ఏం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. 2 రోజులు ధ్యానము, మౌనము. మూడవది అతి ముఖ్యమైన విషయం, నాన్ జడ్జిమెంట్. వాడిని వీడిని జడ్జి చేయడం. వీడు ఇట్లా అంట, వాడు ఇలా అంట, వీడు వెధవంట, వీడు మంచోడంట, ఎవడు దొరకలేదు, ఆ దేవుడు లేనే లేడు, ఈ ఊర్లో వాళ్ళంతా ఎదవలే, మనకెందుకు, మనం ఏమైనా చేయగలుగుతామా? ఎవడు దొరకలేదు, మనం ఫ్రీగా దొరుకుతాం కదా. నా బ్రతికింతే, నా జీవితం ఇంత, అంతా అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది జీవితం అంతా. మనం చేసే జడ్జిమెంట్లు అంటే మనం చాలా స్ట్రాంగ్ థాట్స్, ఒక మంత్రం లాంటి జడ్జిమెంట్, అంటే ఒక బలమైన ఆలోచన జడ్జిమెంట్. బలంగా వీడింతే అంటే తిరిగి అలాంటి వాళ్ళే ఈ ఊళ్ళో అందరూ దొరుకుతారు. ఈ ఊళ్ళో ఎదవలు ఉన్నారు అంటే ఈ ఊళ్ళో ఎదవలే దొరుకుతారు, మనకు మంచిగా ఎవరు దొరకరు. సో అనవసరం పొద్దునుంచి సాయంత్రం వరకు జడ్జిమెంట్లు ఎక్కడెక్కడ చేస్తున్నాం మనం. దానివల్ల మన శక్తి ఎంతగా కోల్పోతున్నాం, వాటినే మనం ఎంతగా ఆకర్షిస్తున్నాం మనం. దొంగలు ఉన్నారు అంటే లేని దొంగలు కూడా పుట్టుకొని వస్తారు మనకు. అదే మన ప్రత్యేకించి పైన ఎలా దిగి వచ్చేస్తారు. మనమే మన జీవితంలో దొంగలను సృష్టించుకుంటుంటాం, మనమే మన జీవితంలో వెధవలను సృష్టించుకుంటుంటాం, ఆకర్షించుకుంటూ ఉంటాం. అలాంటివన్నీ చేయకుండా, అలాంటివన్నీ రాకుండా మన శక్తిని ఉపయోగించుకోవాలి. మన శక్తిని సరైన వాటికి ఉపయోగించుకుంటాలి అంటే పొద్దున్న లేచిన సాయంత్రం వరకు మనం ఒకసారి లిస్టు రాసుకోవాలి. అనవసరంగా ఎవరి గురించి వేలెత్తి చూపిస్తున్నాం, దేని గురించి వేలెత్తి మాట్లాడుతున్నాం, ఈ వేలును మొయ్యాలి. మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఇంకా నేనేం చేయాలి, నేనేం సాధన చేయాలి. అలా కాకుండా ఎంతసేపు బయటి వాడి మీద దృష్టి పెట్టే వాడి శక్తి అంతా బయటే పోతుంది, ఇక్కడ నిలబడదు. ధ్యానం చేశాం, మౌనం పాటించాం, ఇంకేదేదో చాలా గొప్ప సాధన చేశాం, కానీ అంతా బయటికే పోతా ఉంది. అలా పోకుండా ఉండాలి అంటే మూడోది మనం నాన్ జడ్జిమెంట్ అనే ప్రాక్టీస్ చేయాలి. నాన్ జడ్జిమెంట్ ప్రాక్టీస్ చేయకపోతే ధ్యానులమే కాదు మనము. గుర్తుంచుకోండి, అసలు ఆధ్యాత్మికమే కాదు, ఉత్తుత్తి డమ్మీ ధ్యానులే. పక్కనోడి గురించి జడ్జిమెంట్ చేస్తున్నాం, పక్కనోడి గురించి కామెంట్ చేస్తున్నాం, పక్కనోడి గురించి విమర్శిస్తున్నాం, పక్కనోడి గురించి పనికిరానివన్నీ మాట్లాడుతూ ఉన్నామంటే అసలు మనం ఇంకా ఆధ్యాత్మికంలోనికి రాలేదు. వచ్చామని అనుకుంటున్నాం అంతే. అనుకుంటే జీవించే వాళ్ళు ఈ ప్రపంచంలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళ వల్ల వచ్చే లాభం ఏమీ లేదు, జనసంఖ్య ఇక్కడ పెరగడం తప్ప. నిజమైన సాధన కావాలి, నిజమైన మార్పు కావాలి. నిజంగా మనం శక్తివంతంగా, మన జీవితం శక్తివంతంగా తయారు కావాలంటే నాన్ జడ్జిమెంట్ ప్రాక్టీస్ చేయవలసిందే, వేరే దారే లేదు. ఇది ప్రాథమిక జ్ఞానము. ప్రతి ధ్యానికి నాన్ జడ్జిమెంట్
అనేది ప్రాథమిక జ్ఞానం. ఈ జ్ఞానం అనేది లేకుండా ఉంటే లాభమే లేదు. మనం ఇంకా ఆధ్యాత్మికంలోకి రాలేదు. ఇంకా బయట రాజకీయ నాయకుల మధ్యలోనో లేకుంటే ఎక్కడెక్కడో పనికిరాని గ్రూపుల్లో మనం తిరుగుతున్నాం. ఇంకా ధ్యానంలోకి రాలేదు. ధ్యానంలోకి వచ్చి మనం అనుకుంటున్నాం అంతే. అలా అనుకోకుండా ఉండాలంటే మనం రియలిస్టిక్ గా రాసుకోవాలి. మనం అందరం మాట్లాడుకోవడం కాదు, వినడం కాదు. నేను ఏమేం తెలుసుకున్నాను, ఏమేం పాటిస్తున్నాను అని రాసుకొని పాటించడానికి ప్రయత్నించాలి. 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే బాధగా ఉండకూడదు, ఆనందంగా ఉండాలి. ఇందాక భిన్నంగా గురించి అనుకున్నాం కదా. ఆనందంగా ఉన్నవాడే ప్రపంచంలో శక్తివంతుడు. శక్తివంతుడే ఆనందంగా ఉంటాడు, ఆనందంగా ఉండేవాడే శక్తివంతంగా ఉంటాడు. బాధపడడానికి ప్రపంచంలో ఏమీ లేదు, ఏడవడానికి ఏమీ లేదు. ఏదైనా మనది ఉంటే కదా. ఈ శరీరమే మనగా నిన్న మన అనుకున్న ప్రేమయ్య గారు లేరు, బాధపడాలి సార్? లేదు, మనం బాధపడం. మన విధానం బాధపడటం కాదు. ఇంకా ప్రేమయ్య గారు పోతేనే బాధపడడానికి ఏమీ లేనప్పుడు ఇంక ఏమున్నాయి ఇక్కడ బాధపడడానికి? ఎవడో నా గురించి ఏమో అనుకుంటున్నాడు, బాధపడ్డాం. ఇంకేదో షర్టు పోయింది, బాధపడ్డాం. ప్యాంటు పోయింది, బాధపడ్డాం. ఏముంది బాధపడడానికి? మన ఆధ్యాత్మికం ప్రకారం మరణమే ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు బాధపడడానికి. ఏమున్నాయి ఇక్కడ బాధపడటానికి? బాధపడి 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 ఏడ్చి ఏడ్చి ఏదో పోయింది 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 అని ఏమి నా పోయింటే కదా ఎడవడానికి. ఏమి పోలేదు, ఏమి రాలేదు, ఏమి తీసుకురాలేదు. ఇంకా ఎందుకు ఏడుపు? ఉన్న ఏడుపు అంతా ఆ శక్తి అంతా దానికే పోతే ఎలా? మనం ధ్యానం చేస్తాం, ఇంకేదో 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 చేస్తాం, కానీ పొద్దున్న వేసానికి ఏడుస్తూ ఉంటాం ప్రతిదానికి. ఏడ్చేవాడికి శక్తే ఉండదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఈ రోజు నుండే, ఇప్పటి నుండే, ఈ క్షణం నుండే నవ్వడం నేర్చుకోవాలి. ఒకరి మొక్కలు నవ్వడం నేర్చుకోవాలంటే నవ్వే నవ్వుతే ఏం పోతుందండి? మీతో నేను తిరుగుతూ నవ్వుతూ మాట్లాడాలనుకోండి, ఏం చేస్తారు? తిరిగి నవ్వుతూ మాట్లాడు. అలా ఏడు ముఖం పెట్టుకొని మాట్లాడకండి. ఏడు ముఖం ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3వ సారి ఈ ముఖం చూడాలంటే ఏదో బాగా ఉందని పక్కకు వెళ్ళిపోతారు. అలా వస్తుంటే ఎలా పక్కకి వెళ్ళిపోతారు? ఎవడు ఏడు ముఖం ఎక్కువసార్లు చూడాలనుకోడు, నవ్వు ముఖమే ఎక్కువసార్లు చూడాలనుకుంటారు అందరూ. ఎందుకు? మన ఇళ్ళలో బుద్ధుడి ఫోటోలు, దేవుడి ఫోటోలే పెట్టుకుంటాం. ఏడు ముఖం ఫోటో పెట్టుకోవచ్చు కదా. ఎవరు ఏడు ముఖం ఫోటోలు పెట్టుకోరు. ఎంత అందమాడైనా ఏడు ముఖాలు ఫోటోలు పెట్టుకోరు. బుద్ధుడి ఫోటోనో, రాముడి ఫోటోనో, దేవుడి ఫోటోలో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ముఖాల్లో స్మైల్. ఏ దేవుడి ఫోటో అయినా చూడండి, కాళికామాత ఫోటో తప్ప ఆడొక లక్ష్యంతో శక్తివంతంగా ఉన్నాడని చూపిస్తారు. మిగతా దేవుడు అందరి ఫొటోస్ లో నవ్వు ఫేస్ ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. నవ్వుతూ ఉండొచ్చు కదా. సార్ నేను ఎక్కడి నుంచి నవ్వాలి సార్? ఎందుకంటే లిస్ట్ చెప్తా. ఏ కారణాలు అవసరం లేదు నవ్వడానికి. నవ్వు ఫేస్ వెళ్ళి భర్తతో పరికలిస్తే ఏం తప్పేమీ కాదు. భార్యతోనో, భర్తతోనో, అమ్మతోనో, నాన్నతోనో, అత్తతోనో, అక్కతోనో నవ్వుతూ మాట్లాడితే ఏమీ కాదు, ఇంకా ఎక్కువ ఆనందంగా పడతారు. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, ఎప్పుడు నవ్వు వేస్తూనే ఉండాలి, ఎప్పుడు ఆనందకరమైన దాంతోనే ఉండాలి. అన్ని వదిలేయాలి. ఏదైనా ఉంటే కదా ఇక్కడ, ఏది అవసరం లేదు. ఏదున్నా బయటే, సంసారం అంతా బయటే. లోపల సన్యాసము, లోపల సన్యాసం ఉండాలి. లోపల జీరో. సన్యాసం అంటే ఏంటి? ఏమీ లేదు. మాతాజీ గారు అన్ని వదిలేసి చిన్నప్పుడే వచ్చేసారు. ఆవిడ 11 ఏళ్ల వయసులో అన్ని వదిలేసి రాగలిగినప్పుడు మనం లోపల వదిలేదాం, ఆవిడ బయట వదిలేసారు. 7-8 ఏళ్ల వయసులోనే అన్ని భౌతికంగా వదిలేయగలిగినప్పుడు మనం మానసికంగా వదిలేయడానికి మనకేంటి ప్రాబ్లం? మన డబ్బులు ఉన్నాయి, మనకు ఆస్తులు ఉన్నాయి, మన పక్కింటి వాళ్ళు ఉన్నారు, చూసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం ఉంది, అన్ని ఉన్నాగా ఎందుకు ఏడుపు? ఏమీ లేకుండా 60-70 ఏళ్ల నుంచి ఒక అడవిలో ఆవిడ ఉన్నప్పుడు మనకి ఏమిటి సమస్య? మన అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆవిడకి ఎవరు లేరు, అన్ని వదిలేసి వచ్చారు, అడవుల్లో ఉన్నారు. గండి క్షేత్రం ఇప్పుడే అడవిలా ఉంది. ఒక 40 ఏళ్ల కిందట, 50 ఏళ్ల కింద ఆవిడ వచ్చినప్పుడు ఇంకేమెంత పెద్ద అడవిగో. ఒక స్త్రీ అక్కడ ఉండగలిగినప్పుడు అడవిలో మన ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నాం? మన ఊర్లో ఉండి ఎందుకు ఏడుస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఏడవడానికి కారణాలు ఎందుకు? ఆనందంగా ఉండడానికి కారణాలు లేవా? ఎత్తుకుంటే ఆనందానికి ఉండడానికి కారణాలు 1,00,000 కనబడతాయి. మనం ఉండడానికి ఇష్టం లేదు. ఎవరైతే ఏడుస్తూ ఉంటాడో వాడి శక్తి అంతా వేస్తే, వాడి వల్ల మనకి లాభమే లేదు. ఆనందంగా ఉండేవాడి వల్లనే ఈ ప్రపంచంలో ఏమైనా లాభం ఉంది. ఆనందంగా ఉండడానికి ఏది అవసరం లేదు.
ఏది అవసరం లేదు, ఏ కండిషన్ సాటిస్ఫై అవసరం లేదు, ఏ బంగారు అవసరం లేదు, ఏది సాధించే అవసరం లేదు. ఆనందంగా ఉండాలని ఇప్పుడు ఇక్కడ నిర్ణయం తీసుకుంటే చాలు, మనం శక్తివంతంగా ఆనందంగా జీవించవచ్చు. సో 4 విషయాలు మాట్లాడుకున్నాం. 5వ విషయం ఏంటంటే జ్ఞాన యోగం ఉంటుంది. జ్ఞాన యోగం, మనకి తెలిసిన జ్ఞానం పాటించాలి. పొద్దున 2 గంటలు ధ్యానం చేసాం, బాగానే ఉంది. 22 గంటలు అజ్ఞానంలో జీవించాం, అహంకారంతో జీవించాం. ఏమైపోతుంది మరి? ఉన్నదంతా బాయ్. 2 గంటలు ధ్యానంలో ఉన్నాం, ధ్యాన స్థితిలో ఉన్నాం, శక్తివంతంగా ఉన్నాం. మిగతా 22 గంటలు మొత్తం శక్తిని కోల్పోయే పనిలో ఉన్నాం. మిగతా 22 గంటలు మనం ఏం చేయాలంటే జ్ఞాన యోగ సాధన చేయాలి. ధ్యాన యోగ సాధనలో కాదు, జ్ఞాన యోగ సాధన. అప్పుడు 24 గంటలు ధ్యాన స్థితిలో ఉంటాం మనం. 24 గంటలు ధ్యానాన్ని ఎలా చేసుకోవాలి? ఏ పని చేస్తున్నా ధ్యాన స్థితిలో మనం ఎలా చేయాలి? దానికి ఉన్న ఒక పద్ధతి ఏంటంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని పాటించడం. రోజు ఎవరో ఒకరు వస్తుంటారు. ఈ రోజు ఒక 10 మంది వచ్చింటారు, నిన్న ఒక 10 మంది వచ్చింటారు, రేపు ఒక 10 మంది వస్తారు. బాగుంది, బాబా చాలా చాలా చక్కగా చెప్పారండి, చప్పట్లు కొట్టాం, ఇంటికి వెళ్ళాం. మొన్నేదో సరిపోదా శనివారం వచ్చింది, బాగుంది, పోయింది. మొన్న దేవరా వచ్చింది, చాలా చాలా బాగుంది, పోయింది. అలాగే ఉమామహేష్ వచ్చాడు, చెప్పాడు, పోయాడు. ఏం తేడా లేదు మనకి. ఫ్రీ సినిమా ఇక్కడ ప్రొద్దుటూరులో ఈ పిరమిడ్ లో వారం ఉచిత సినిమా, ఫుల్ డే సినిమా కదా. మళ్ళీ భోజనం పెట్టి ఎవరినో ఎక్కడి నుంచో డబ్బులు, నాలంటి డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి అప్పించి ఫ్రీ సినిమా. ఫ్రీ సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోదామా, ఏమన్నా మారుదామా? మార్పు లేకపోతే ఎందుకంటే వీళ్ళందరూ ఎన్ని కష్టపడాలి. ఈ దసరా ఉత్సవాలు టైం పాస్ కోసం పెట్టారు సార్. ఇంతకంటే బయట గొప్పగానే గుళ్ళ దగ్గర చేస్తుంటారు. ఇక్కడ మళ్ళీ ఎందుకు పెట్టారంటే ఒక్కరన్నా ఈ కారణం చేతన్నా వచ్చి మారతారేమో నాకు ఆశ. దసరా ఉత్సవాలు ఇంతకంటే గొప్పగా బయట చేయొచ్చేమో, అయినా గుళ్ళల్లో, గోపురాల్లో, ఊర్లలో, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల చేస్తున్నా మళ్ళీ ఏదో ఒక కారణం ఎత్తుకొని, ఒకసారి దసరా అంటారు, ఒకసారి సంక్రాంతి అంటారు, ఇంకో చోట ఇంకేదో అంటారు, ఏదేదో కారణం ఎత్తుక్కొని ఆ రకంగా అయినా వచ్చి ఒక్కరైనా మారకపోతారా? ఒక్కరైనా పత్రిజీ మార్గంలో వెళ్ళకపోతారా? ఒక్కరి జీవితం మారినా చాలు వాళ్ళకి అమ్మయ్యా. అట్లా కాదు, సినిమా హిట్ చేసాం, మనం మాత్రం ఫట్ అయిపోయాం. అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, మనం మాత్రం ఫట్ అవుతుంటాం. అన్ని ప్రోగ్రాంలు హిట్ అవుతాయి. దసరా ప్రోగ్రామ్ హిట్ అవుతుంది, జానమాతకలు హిట్ అవుతాయి, రేపొద్దున సంక్రాంతి అంటాం, అది హిట్ అవుతుంది. కానీ మనం ఎక్కడున్నాం? ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక పాయింట్ అయినా నేర్చుకున్నామా, తెలుసుకున్నామా, అది జీవితంలో పెట్టామా? అది జ్ఞాన యోగం. లేకపోతే మీకు అందరికీ ఆల్రెడీ ధ్యానం తెలుసు, మీరు ధ్యానం మీరు చేసుకోవచ్చు కదా ఇంట్లో. ఇక్కడ ఎందుకు రావాలి? ఏం పని ఉంది ఇక్కడ? ఏం పని లేదు ఇక్కడ. ధ్యాన యోగంతో పాటు జ్ఞాన యోగంలో కూడా వెళ్ళడానికి మనం అందరం క్లాసు అని పెట్టుకున్నాం. లేకపోతే అంతమంది క్లాసులు లేవు. మా చిన్నప్పుడు అంతా ధ్యానం చేసుకునే వాళ్ళం. సతీష్ బాబు గారు ఎలా ఉంటే పాత వాళ్ళకి అందరం కలిసి కూర్చొని ధ్యానం చేసుకున్నాం. ఇట్లా కూర్చొని చెప్పుకునే కార్యక్రమాలు లేవు అప్పుడు, పాతకాలంలో లేవు అన్నా కదా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అందరికి జ్ఞానం ఇస్తున్నాం. సో జ్ఞాన యోగాన్ని కూడా మొదలు పెట్టాలి. ఇది మనం చెప్పుకుంటున్నది కాదు కదా, జ్ఞాన యోగం భగవద్గీతలో ఆల్రెడీ ఉంది, జ్ఞాన యోగము అని. నా 5వ ఇంపార్టెంట్ పాయింట్, 6వ ఇంపార్టెంట్ పాయింట్, జ్ఞానయోగం తర్వాత భగవద్గీతలో వచ్చేది కర్మయోగము. అవునా కదా? కర్మయోగం. అబ్బాయి పెద్ద పెద్ద యోగాలు పదాలన్నీ మనకెందుకులే అన్నా కదా. ఉన్నది ధ్యానం చేయలేక చచ్చిపోతుంటే మళ్ళీ ఇంకొక యోగం, ఆ యోగం, ఈ యోగం అంటే. కర్మయోగం అంటే ఏమి లేదండి, చాలా సింపుల్. అన్ని అద్భుతమైన పనులు చేద్దాం, కానీ ఏ ఫలితాన్ని ఆశించకూడదు. ఏ ఫలితాన్ని ఆశించకూడదు. ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రాం చేశారు సార్ వాళ్ళంతా కలిసి. వాళ్ళు మనకు సెలవు కప్పుతారు, కానీ మనం ఎవరికైనా సెలవు కప్పామా? పోయేటప్పుడు మనం ఎవరికి ఇక్కడ కప్పలేదు. ఇది కర్మయోగము అన్నా కదా. నిత్య జీవితంలో ఇలాంటి కర్మయోగాలు ఎన్నో చేసి మనం వచ్చాము, 5 నిమిషాలు మాట్లాడాము, మనకు సెలవు కప్తారు. మనం ఏదో క్లాస్కి పోతాం, వాళ్ళు మనకు సెలవు కప్తారు, సెలవులు కప్పుతూనే ఉంటారు, అన్ని చేస్తూనే ఉంటారు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. నిత్య జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఏ పని చేసినా దాని వెనక లాభాపేక్ష లేకుండా చేయడమే కర్మయోగం.
దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే భవిష్యత్తు గురించి మనకు టెన్షన్ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ ఉండదు, ఎగ్జామ్కి వెళ్ళినా టెన్షన్ ఉండదు, ఆఫీస్కి వెళ్ళినా టెన్షన్ ఉండదు. ఎందుకంటే ప్రమోషన్ వస్తుందో రాదో, పెళ్ళి అవుతుందో కాదో, పిల్లలు పుడతారో లేదో, ఉంటానో పోతానో, ఉంటామో తెలియదు పోతామో తెలియదు, ఎవరికి ఎరక. భవిష్యత్తు అనేది లేదు, భవిష్యత్తు గురించి టెన్షనే లేదు. ఏ టెన్షన్ లేకుండా ఉన్నప్పుడు మనము ధ్యాన స్థితిలో ఉంటాము. భవిష్యత్తు గురించి, రిజల్ట్ గురించి అత్యాశ లేనప్పుడు, అత్యాశ అవసరానికి మించిన ప్రెజర్ లేనప్పుడు మన శక్తి మనతోనే ఉంటుంది. మనం ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాం. అందుకే కర్మయోగము అన్న దాన్ని కూడా కర్మయోగం, యోగం అంటే ఒక ధ్యానం లాంటిది. జ్ఞాన యోగము, జ్ఞానాన్ని పాటించడం వల్ల ప్రతి నిమిషం మనకు తెలిసిన ఏదో ఒక పాయింట్ ను పాటించడం వల్ల, ఏదో ఒక పాయింట్ ఆధారంగా చేసుకుని జీవించడం వల్ల మనం ప్రతి నిమిషం ధ్యాన స్థితిలో ఉంటాం. కాబట్టి జ్ఞాన యోగము. భగవద్గీత చదివాం బాగుంది, మనకందరికి భగవద్గీత గురించి తెలుసు, శ్లోకాలు కంఠస్థం చేసాం బాగుంది, అందరికి వెళ్ళి బాగా కంఠస్థం చెప్పి అన్ని అప్పచెప్పేస్తున్నాం బాగుంది. కానీ లోపల మన జీవితంలో ఎంత ఉంది భగవద్గీత, అదే జ్ఞాన యోగము. భగవద్గీత గురించి మాట్లాడే జ్ఞాన యోగం కాదు, భగవద్గీతను మన నిత్య జీవితంలోకి తీసుకెళ్లడం జ్ఞాన యోగము. కర్మయోగము 6 పాయింట్లనే, 6 పాయింట్లనే. 7వ పాయింట్ ఏంటంటే స్వీకరించడం నేర్చుకోవాలి. స్వీకరించడం, ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు స్వీకరించాలి. ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. నిన్న ఏదో అనుకుంటాం, ఈరోజు ఏదో జరిగింది, మంచిది. మంచిది కానిది ఏది లేదు ఇక్కడ. నో బాధ. బాధ ఎప్పుడు వస్తుంది అంటే స్వీకరించలేనప్పుడే వస్తుంది. దుఃఖానికి కారణం స్వీకరించలేకపోవడం. ఈరోజు ఈ ప్రపంచం అంతా ఇలా ఉండడమే అద్భుతము. ఈరోజు ఇక్కడ 1,00,000 మంది వస్తారేమో అనుకున్నాం, ఈరోజు ఒక 1000 మంది వచ్చారు, ఇదే మహా అద్భుతము. మన ఎక్కడో ప్రోగ్రాం వెళ్ళాం, ఎవరు రాలేదు, ఇంకా అద్భుతం. ఎవరైనా వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. పెళ్ళి అయితే మంచిది, కాకపోతే ఇంకా మంచిది. పెళ్ళైన వాళ్ళు బాగున్నారు, ఏమన్నా అద్భుతంగా ఉన్నారు. ఏమన్నా ఎవరైనా ఒకరు లేపండి, పెళ్ళైనప్పటి నుంచి మేము మహా 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 అద్భుతంగా ఉన్నాం, శక్తివంతంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నామని. పెళ్లి కాకముందు నాకు పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, పెళ్ళైనప్పుడు ఇంకా ఎక్కువ డబల్ ఏడుస్తారు. ఏదైనా మంచిదే, మంచిది కానిది ఏది లేదు ఈ ప్రపంచంలో. మనమే ఇది మంచిది, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది ఇది ఇది అది ఏదేదో రకరకాలుగా మాట్లాడుకొని, ఏదేదో మాట్లాడేసుకొని, మంచికి చెడుకి మన ఇష్టం వచ్చిన డెఫినేషన్ మనం ఇచ్చుకొని మనమే ఏడుస్తున్నాం. కాబట్టి అవన్నీ పక్కన పెడదాం, స్వీకరిద్దాం. ఈరోజు నా జీవితంలో ఏదో ఒకటి జరిగింది, మంచిది. నేను ఏదో అనుకున్నాను, ఈరోజు ఇంకేదో జరిగింది, మంచిదే. నేను 95లో చాలా ఏడ్చాను, చాలా డిప్రెషన్ గురయ్యాను. ఎందుకంటే ఎక్కడో టాప్ యూనివర్సిటీస్ లో ఇంజనీరింగ్ సీట్ సంపాదించాము అనుకున్నాను. కానీ నాకు మా ఊర్లో కర్నూలులోనే పుల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. దానివల్ల చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కరెక్ట్ గా 6 నెలల తర్వాత అర్థమైంది. అప్పుడు పత్రిసారి పరిచయం అయ్యాడు, కర్నూలులోనే ఉన్నాడు. ఓహో, ఇందుకోసమా నేను ఏ ఐటీకో ఏ పెద్ద పెద్ద యూనివర్సిటీకి వెళ్ళకపోయింది, ఈ పుల్లారెడ్డి కాలేజీలో ఈ కర్నూలులో రావడమే మహా అద్భుతం. అది తెలియడానికి 6 నెలలు పట్టింది. కానీ 6 నెలలు ఏడ్చాను కదా, దానివల్ల ఎంత శక్తి కోల్పోయాను, ఎంత డిస్టర్బ్ అయ్యాను, ఎంత బాధపడ్డాను, ఎంత సమయం వేస్ట్ అయింది. కాబట్టి స్వీకరించడం నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్టు, జరిగినది జరిగినట్టు, జరగబోయేది మంచిగా, జరుగుతున్నది మంచిగా, అన్ని మంచిగా మన ఇంట్లో గోడల మీద పెట్టుకుంటాం బాగా. కానీ మనకు కాదు కదా, మనకు కాదు, పక్కింటోడికి మంచిది, మనకు కూడా మంచిదే. ప్రతిదీ మంచిదే, అంతా మన మంచికే. ఈ ఒక్క పాయింట్ పట్టుకుంటే చాలు, ఏ అవసరం లేదు. ఈ ఒక్క పాయింట్ పట్టుకోగలిగినా మనం జీవితం అంతా అద్భుతంగా, ఆనందంగా, శక్తివంతంగా జీవించవచ్చు. ధ్యానం చేసినా చేయకపోయినా ఈ ఒక్కటి పట్టుకున్నాం కనీసం. కాదు, అన్నీ కావాలి మనకి, అన్ని కావాలి. అన్ని నేను అనుకున్నట్టుగానే ఉండాలి. నా భర్త నేను అనుకున్నట్టుగా ఉండాలి, నా భర్త నేను అనుకున్నట్టుగా ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. ఆ పిల్లలు నేను అనుకున్నట్టుగా ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది.
ఏది మనం అనుకున్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో. కాదు ఇక్కడ మనం పైనుంచి దిగిపోయిన బ్రహ్మదేవులం కాదు. మనం ఈ ప్రపంచాన్ని ఒక సినిమాలాగా చూడడానికి వచ్చిన ప్రేక్షకులం మాత్రమే. ప్రేక్షక పాత్ర వహించాలి. ప్రేక్షక పాత్ర వహించినప్పుడు మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండగలుగుతాం, శక్తివంతంగా ఉండగలుగుతాం. సినిమాని చూస్తున్నాం, సినిమా చూసి ఒకప్పుడు చిన్నప్పుడు 30 ఏళ్ళ కింద ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు ఏడుతున్నామేంటి? ఇప్పుడు ఎంజాయ్ చేసి వస్తాం. అలాగే లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ప్రేక్షక పాత్ర వహిస్తూ. అన్నిట్లో ప్రేక్షక పాత్రనే, అన్నిట్లో సాక్షిభూతంగానే ఉండాలి, అన్నిటినీ ఆనందంగా స్వీకరించాలి. అడ్జస్ట్ కావడం కాదు సార్, నేను చాలా అడ్జస్ట్ అవుతున్నాను సార్, మా అత్తతో చాలా అడ్జస్ట్ అవుతున్నా, మా అమ్మతో అడ్జస్ట్ అవుతున్నా, మా భర్తతో అడ్జస్ట్మెంట్ కాదు, స్వీకరించాలి. స్వీకరించడం అంటే ఆనందంతో స్వీకరించాలి, ఏడుస్తూ స్వీకరించడం కాదు. స్వీకరించకుండా నేను ఏదో చేసేస్తున్నా అంటే కుదరదు. ఆనందంగా ఉండాలి అంటే స్వీకరించాలి. మొదటిది ధ్యానం, రెండవది మౌనం, మూడవది నాన్ జడ్జ్మెంట్, ఏడవకూడదు. జీవితంలో ఏడవడానికి మనకు హక్కు లేదు. మన ఆనందం మన జన్మ హక్కు, ఏడుపు మన జన్మ హక్కు కాదు అనగా. సో ఏడవకుండా ఆనందంగా జీవించాలి ఇప్పుడే ఇక్కడే. ఆరవది జ్ఞానయోగం, ఏడవది కర్మయోగం, ఎనిమిదవది స్వీకరించడం, చిట్ట చివరిది చాలా 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 ఇంపార్టెంట్. దీంతో నేను ముగిస్తా. ఏంటంటే మనం పుట్టింది దేనికోసము కాదు, మనం పుట్టింది ఎవరి కోసము కాదు, మనం పుట్టింది ఒక వ్యక్తి కోసం కాదు. నువ్వు లేక నేను లేనని ఎవరినో అనడానికి పుట్టలేదు, ఆస్తుల కోసమో పుట్టలేదు. మనం ఈ భూమి మీద పుట్టింది మనం ఒక జీవిత లక్ష్యం కోసం. మనం ఎప్పుడైతే ఒక జీవిత లక్ష్యం కోసం జీవిస్తామో అప్పుడు మాత్రమే మనం శక్తివంతులుగా ఉంటాం. మనం ఒక వ్యక్తి కోసం జీవించినప్పుడు ఏడుస్తూ ఉంటాం, ఎందుకంటే వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఒక వస్తువు కోసం జీవించినప్పుడు ఆ వస్తువు మన దగ్గర ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ జీవిత లక్ష్యం ఎప్పుడు మన దగ్గరే ఉంది. ఆ జీవిత లక్ష్యం ఒక్కటే. నాకు ఒక జీవిత లక్ష్యం లేదు, మీకు ఒక జీవిత లక్ష్యం లేదు, అందరికీ ఉన్న జీవిత లక్ష్యం ఒక్కటే. ఆ జీవిత లక్ష్యం పేరే బుద్ధత్వము. ఒకరు బుద్ధత్వం అనుకోవచ్చు, ఒకరు ముక్తి అనుకోవచ్చు, ఒకరు మోక్షం అనుకోవచ్చు, ఒకరు దైవత్వం అనుకోవచ్చు, ఎవరి పేరు వారిది. కానీ మనం ఇక్కడ పుట్టింది భార్య కోసం కాదు, భర్త కోసము కాదు, పిల్లల కోసము కాదు, వ్యాపారం కోసము కాదు, డబ్బుల కోసం కాదు. మనలో ఉన్న బుద్ధుడిని మేలుకొలపడానికి పుట్టాము. మనలో ఆల్రెడీ బుద్ధుడు ఉన్నాడు, కానీ నిద్రపోయి ఉన్నాడు. ఎందుకంటే పక్కకి వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు, షాప్కి వెళ్ళిపోయాడు, వస్తువు కోసం వెళ్ళిపోయాడు, దేవదాసు అయిపోయాడు. నువ్వు లేక నేను అంటున్నాడు. ఎవరి కోసము మనం పుట్టలేదు. మనలో ఆల్రెడీ బుద్ధుడు ఉన్నాడు, మనలో ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. ఇందుగలడు లేడని సందేహం వలదు అని ఎప్పుడో ప్రహ్లాదుడు సినిమా మనకు చూపించాడు. సినిమా చూసాం, వదిలేసాం అన కదా. మనకు అవసరం లేదు దేవుడు, మన లోపల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని ఆ బుద్ధుడిని మేల్కొల్పడానికే, యాక్టివేట్ చేసుకుని ఒక బుద్ధుడిగా జీవించడానికి మనం పుట్టాము. అదే మన మొదటి లక్ష్యం, అదే మన చివరి లక్ష్యం. ఎవరైతే దీనికోసం మాత్రమే జీవిస్తారో వారు ఎప్పుడు శక్తివంతంగా ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎవరైతే ఇంకొకరి కోసమో, వస్తువు కోసమో, కీర్తి కోసమో, పాపులారిటీ కోసమో, ఇంకే దానికోసమో చూస్తుంటారో వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు బాధగా ఉంటారో తెలియదు, ఎప్పుడు కింద పడిపోతారో తెలియదు, ఎప్పుడు వాళ్ళ శక్తిని కోల్పోతారో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఏమీ గ్యారంటీ ఉండదు. సో 9 విషయాలు అనుకున్నాం. ధ్యానం, మౌనం, నాన్ జడ్జిమెంట్, ఆనందంగా ఉండడం, కర్మయోగం, జ్ఞానయోగం, స్వీకరించడం, ఇలా చివరికి మన జీవిత లక్ష్యం కోసం మాత్రమే. ఇవన్నీ ఉత్తుతి మాటలు కాదు, 30 ఏళ్ళ అనుభవం తర్వాత నా కోసం నేను రాసుకున్నవి మీకు చెప్పాను, అంతే పంచుకున్నాను. వీలైతే ప్రయత్నించండి, ప్రయత్నిస్తే మీకు అర్థమవుతాయి. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉన్నాయి, కానీ గుర్తు చేయడానికి నేను ఒక ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ నవరాత్రులకు 9 విషయాలు ఇచ్చేసాడు. బాగున్నాయా?
బాగున్నాయండి, చప్పట్లు కొడతా ఉన్నారు. బాగున్నాయా ఆచరిద్దామా? చాలా లోతైన పదాలు, మళ్ళా ఆలోచించి చెప్పండి. ఆచరిద్దామా వింటామా? వెరీ గుడ్. సో ఆచరించడానికి సిద్ధపడతాము. ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే మనకు ఆధ్యాత్మికంగా ముందుకు ఈ విషయాలు ప్రాక్టికల్ గా ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. దయచేసి గ్రహించండి. మార్నింగ్ పరిణిత మేడం గారు చెప్పేటప్పుడు నిన్న ఒక విషయం చెప్పారు. మనలో ఉండేది తీసేయాలి, ఏవి తీయాలో అవి తీసేయాలి, దానికి సిద్ధపడాలి. అది ఎప్పుడు సిద్ధపడతామో ఇలాంటివన్నీ ఎక్కించుకుంటామో అప్పుడే వస్తాయి. ఇలాంటి అద్భుతమైన విషయాలు గ్రహించుకొని ముందుకెళ్ళాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఇంత అద్భుతమైన విషయాలు చెప్పిన ఉమా మహేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 8వ తేదీ నా నెక్స్ట్ బుక్ సమాధ్యానం బుక్ రిలీజింగ్ ఉంది తణుకులో ఆదివారం. అసలు అందరినీ ఇక్కడ నేను ఆహ్వానిస్తున్నాను. అందరి వీలైతే రావాల్సిందిగా, వీలు కల్పించుకుని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఘనంగా సత్కరించుకుందాం గండి మాతాజీ గారికి, ప్రకృతి ఉమా మహేష్ గారికి, వారిని సూర్యప్రకాష్ గారు వారిని తీసుకొని వచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా పిరమిడ్ సొసైటీలో ఉండి ఎంతో మందిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుని వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఉమా మహేష్ సార్కి, గండి మాతాజీ గారికి, మరి వేంపల్లి సూర్యప్రకాష్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్.